శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 11వ రాశి కుంభరాశి గురించి చెప్పుకుందాం. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి నామబీజాక్షరములు గా, గీ, గు, గే, గో, సా, సి, సు. ఈ అక్షరములు కేవలం చెవిలో ఉచ్చరించడమే తప్ప వీటితో పేర్లు పెట్టకూడదని నేను ముందే చెప్పాను కనుక ఆలోచించద్దుకి వేరే. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కొత్త మార్గంలో నడుచుకుంటారు, ప్రశాంతంగా గడుపుతారు, ఉద్యోగం బాగుంది, కొత్త కొత్త ఇళ్ళు కొంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశాల్లో రాణింపు ఉన్నది. పై అధికారుల మన్ననలు పొందుతారు, మంచి మార్కులు పొందుతారు, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వాములు కలిసిమెలిసి జీవిస్తారు. కెనడా, యూరప్ కంట్రీస్, అమెరికా వంటి అనేక దేశాలకు వెడతారు. వెళ్ళిన చోటల్లో ఆదాయం లభిస్తూ ఉంటుంది. క్యాటరింగ్ చేసేవాళ్ళు, భోజనాలతో వ్యాపారం చేసేవాళ్ళు, చేపల చెరువులు ఉన్నటువంటి వాళ్ళు, రైతులు మొదలైన వాళ్ళకి ఈ రాశి వారికి చాలా బాగున్నది. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి రాణింపు ఎక్కువ ఉన్నది. రసాయనిక పదార్థాలతో వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఇంకా బాగుంది. వీళ్ళకి సంతానాభివృద్ధి ఉంది. వీళ్ళ పిల్లలు ఈ రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు విద్యాభివృద్ధి పొందుతారు, రాణిస్తారు. అప్పుడప్పుడు చిన్న చితగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. బాధపడకుండా ఆ సమయంలో నేను చెప్పినటువంటి ఆదిత్య స్తోత్రం చేసుకోండి, వినండి. కొత్తిళ్ళు మళ్ళీ మళ్ళీ కట్టగలుగుతారు, కొనగలుగుతారు. వీళ్ళు ఏదనుకుంటే ఆ పనిలో విజయం లభిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో చీటీలు మాత్రం వేయకండి. చిట్ ఫండ్ తోలికెడితే మోసపోతారు. సంతకాలు పెట్టకండి. ఎవరికి షూరిటీలు మాత్రం ఉండకండి. తక్కినవి బాగానే ఉన్నాయి. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. శివ సహస్రనామ స్తోత్రం చేస్తారు. గురుధ్యానం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి వీళ్ళకి. వీరికి తీర్థయాత్రల సూచనలు కూడా ఉన్నాయి. జూన్లో తీర్థయాత్రలు, మేలో తీర్థయాత్రలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఏప్రిల్లో మళ్ళీ కొత్త ఇళ్ళు వచ్చే అవకాశం ఉంది. విదేశీయానాలు ఉన్నాయి. మేలో కుటుంబంలో శుభకార్యాలు, తీర్థయాత్రలు ఉంటాయి. జూన్లో కూడా విదేశీ యాత్ర ఉంది, తీర్థయాత్రలు ఉన్నాయి. శారీరక మానసిక ఆనందం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. జూలైలో అద్భుత కాలం. ఆ సమయంలో హ్రీంకార బీజ జపం చేసుకోండి. హ్రీం హ్రీం అని జపం చేసుకోండి. లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. ఆగస్టులో ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక ఆ సమయంలో వీలున్నంత వరకు హనుమాన్ చాలీసా చదువుకోండి. సెప్టెంబర్లో బంధుమిత్రులు చేరతారు, ధనం లభిస్తుంది. పురుషులకి సోదరీమణుల వల్ల ఇబ్బంది ఉంటుంది కనుక చెల్లెళ్లతో, అక్కలతో జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్లో దేవతానుగ్రహం ఉంది, విదేశాలలో రాణింపున్నది. నవంబర్లో సంఘంలో చాలామంది వీళ్ళని పొగిడి వీళ్ళ దగ్గర నుంచి ధనం లాక్కుపోతూ ఉంటారు. పొగడ్తలకి లొంకకండి. ఇంకా డిసెంబర్లో అద్భుతంగా ఉన్నది. చిన్న చిన్న అశాంతి మాత్రం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో కీచులు ఉంటాయి. ఆ సమయంలో లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. 2026 జనవరిలో హఠాత్తుగా ధనలాభం ఉన్నది. పెద్దల వల్ల ఆనందం కలుగుతూ ఉంటుంది. కొత్త స్థలాలు కొంటారు, పొలాలు కొంటారు, అన్నీ బాగుంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల మాటలకి లొంగి పెట్టుబడులు పెట్టకండి. ఫిబ్రవరి అయితే ఇక వీళ్ళకి చాలా బాగున్నది. అనేక విధములుగా ఆదాయం వచ్చే కాలం. మార్చిలో పిల్లల వల్ల ఆనందం పొందుతారు, కీర్తి ఉంటుంది, యాత్రలు ఫలిస్తాయి. వీలున్నప్పుడల్లా లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటే ఈ రాశి వారికి చాలా మంచిది.